వశిష్ఠుల వారు మగపురాణం స్నానం మహిమ గురించి తెలియచేయు 3వ అధ్యాయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. వింధ్య పర్వతం యొక్క కథ. దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లు చెప్పదొడంగెను. ఓ భూపాల, నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్య ప్రాంతమున ఉన్న కాటకం ఒకటి ఉన్నది. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించు ప్రజలకు తిండి లేక, ఈ విధముగా త్రాగుటకు నీరు లేక అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని దేవతార్చనలు గాని చేయలేకపోయేవారు. వనములందు తపస్సు చేసుకొని మునీశ్వరులు సహితం ఆ కరువునకు మహాకారములు చేస్తూ ఆశ్రమములు వదిలి వలసపోవచుంటివి. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవా నదీ తీరమందున్న ఫలవృక్షములు, పంటలు, భూములు నీరు లేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుటలేదు. మహాతపస్వియగు బృహమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రాంతమందుండుట వలన అతడి నుండి కదలటకు ఇష్టము లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉన్నది. ఆ కొండచర్య యందు నీలముల ఉండుట వలన దగదగా మెరుస్తూ ఉన్నాయి. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండకు వద్దకు వచ్చి శ్రీమన్నారాయణను భక్తిభావంతో ప్రార్థించిరి. అంతేకాక ఆ పర్వతము వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు అన్ని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యముగా తోస్తున్నాయి. ఇంకను విశేషములన్న తెలుపగోరండి అని ప్రార్థించెను. మరల వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి. వివరిస్తాను విను. రాజా, నీ అభీష్టం ప్రకారమే సావధానుడవై ఆలకింపము. ఆ పర్వతరాజము కడు వింతయైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతో ఉన్న ఆ పర్వతం 30 యోజనముల పొడవు కలిగి 10 యోజనముల ఎత్తు కలది అయి ఉండెను. అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరము దృశ్యములను చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకున్నటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనిస్తూ ఉన్నాడు. అట్లు కొంతకాలం గడిచిపోయాను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపమాచరించుకొనుచున్న భృగు మహర్షిని కాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియచేసెను. గంధర్వ యువకుని వృత్తాంతము. భృగు మహర్షి, నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులియోగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగినో బోధపడుకొన్నది. ఆమె నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకో పనికిరాని వాడనైతిని గాన ఈ రూపమునకు కారణమేమయో వివరించి నా మనోబాధను తొలగింపచేయుడు అని పరిపరి విధముల ప్రార్థించెను. భృగు మహర్షి గంధర్వుని దీనలాపము చూసి ఆలకించి అతని వృత్తాంతము వినగానే అతని వృత్తాంతం వినగానే ముని హృదయము కలిచివేసినట్లయింది. ఆ గంధర్వునికి ఎట్లయినను తన శక్తి కొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని ఇట్లా నేను, ఓ ఈ గాంధర్వ కుమార, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వలననే నీకు ఈ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను 3ను మనుజుని కృంగదీయును. ఈ 3ంటిని నివృత్తి చేసుకొనవలనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం. గావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియునోగాక ఇది మాఘమాసము కదా, వెళ్ళబోయిన తీర్థము ఎదురైనట్లు అన్నీయూ సమకూడుతున్నవి. కాబట్టి ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ ఈడేరును. భయపడకుము. మాఘస్నాన ఫలము గురించి వివరించదను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా విన్నెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములకు సంతోషపడి, ఓ మహర్షి, దయచేసి తెలియచేయుడి అని ప్రార్థించింది. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యాసమేతుడై ఆ దాపుననే ప్రవహించుచున్న ఒక నదిలో స్నానము చేసెను. వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతనమైన అతి సుందరమైన ముఖముతో ప్రకాశిస్తూ
అతను ప్రత్యక్షమయ్యను. ఆ గాంధర్వ దంపతులు అమితానందము చెంది అంత వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారములతో ప్రణమిల్లి భృగువు వాళ్ళను దీవించి పంపివేశను. ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునకు ఎరిగించి, వింటివా రాజా, గంధర్వ కుమారుని వృత్తాంతం. మాఘమాసములో పుణ్యనదుల యందు స్నానమాచరించి సంకల్ప సహితంగా ఎవరైతే సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇస్తారో వారికి ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము అని వివరించెను. 3వ అధ్యాయం సంపూర్ణం. వశిష్ఠుల వారు మాఘపురాణం స్నానం మహిమ గురించి